UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సిపిఐ ఆందోళన చేస్తూ ఉంది. ఇది మోడీ వచ్చి మొదలుకొని 2014 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ఆంజనేయ తోకలాగా పెరిగిపోయినాయి విపరీతంగా. అంటే ఒక విధంగా చెప్పంటే విశ్వచక్రంలాగా తిరుగుతున్నాయి. మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వ పాలసీ ఉందా లేదా? రెండవది, 2014లో 2.25 కోట్ల రూపాయల ఎన్పిఏగా ఉండింది, నిరుద్ధ ఆస్తులుగా. ఇప్పుడు అది 16-17 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. అంటే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ సంఖ్య అది. కుబేరులుగా, ప్రపంచంలో కుబేరులుగా మన భారతదేశంలో అదాని వస్తున్నాడు, సెకండ్ అంబానీ వస్తున్నాడు. అంటే కార్పొరేట్ కంపెనీల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, ఆయన తోక పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తు ధరలు తగ్గిపోతూ ఉన్నాయి, పెరిగిపోతున్నాయి, అది పెరిగిపోతున్నాయి రాకెట్ లాగా. మరి ఒకవైపు కార్పొరేట్ కంపెనీస్ ఆదాయం పెరుగుతుంది, నిత్యావసర ధరలు పెరుగుతాయి, సామాన్య ప్రజల యొక్క జీవనం అధోగతి పాలవుతూ ఉంది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు, విదేశాల నుంచి కావాల్సిన డబ్బులు తెచ్చుకోలేకపోయాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగస్తులు చెప్పాడు, ఉద్యోగాలకు ఎక్కడ పోయినారు. ఇంకా అన్ని రకాలుగా సంక్షోభం వచ్చింది. దీన్నంతా ఎక్స్పోజ్ చేస్తూనే మేము 2014లో ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరిగింది, ఇవన్నీ కంపేర్ చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగించేందుకు నిర్ణయం తీసుకున్నాం. అది జరుగుతుంది. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలంటే, మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంది. ఆయన ఎన్నికల ముందర వైనాట్ 400 ఆయన చెప్పాడు, వైనాట్ 175 ఏం చెప్పాడు మన జగన్. తిరిగారు, మోడీ గ్యారెంటీ అన్నాడు. చివరికి గతం కన్నా అప్పుడు 303 వస్తే ఇప్పుడు 240 వచ్చినాయి. దాదాపు 60-70 సీట్లు తగ్గిపోయినాయి బీజేపీ సీట్లు. ఆయన మోడీ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు దాకా ఒక తక్కువ ఓట్లు గెలిచింది నేను ఒకడే ప్రైమ్ మినిస్టర్గా. అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అంత తక్కువ ఓట్లు గెలిచింది కూడా మోడీనే. అంటే ఎన్నికల ముందు ఒక హైప్ క్రియేట్ చేశాడు, మెరుపులాగా 400 సీట్లు వస్తాయని చెప్పని, స్ట్రాంగ్ సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పినాడు. దాని తగ్గట్టుగా కొన్ని జీవోలు పాస్ చేయించాడు. వచ్చేటికి ఆయన సొంత సీట్లు పడిపోయినాయి, ఆయన సొంత ఓట్లు పడిపోయినాయి. అంటే గ్రాఫ్ తగ్గుతుంది. ఎన్నికల ముందు, అంటే పోలింగ్ కన్నా ముందు, ఒక టాప్ ఆర్ఎస్ఎస్ నాయకుడు నాకు ఎయిర్పోర్ట్లో కనిపించాడు. సో బీజేపీకి మాకు తగు ఉన్నా పర్సనల్గా ఉంటాయి కదా ఫ్రెండ్షిప్. మాట్లాడినప్పుడు అన్న, ఏమయ్యా భారతదేశం ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి సంస్థను చంపేస్తున్నారు అని అంటే, నువ్వు వ్యవస్థీకృత సంస్థలు దేశం గురించి చెప్తున్నావు, మా ఆర్ఎస్ఎస్ వ్యవస్థను చంపేస్తున్నాడు కదా, మాకే మేము ఎవరు చెప్పుకోవాలన్నాడు. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత మదన పడుతున్నారో అర్థమైంది. ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే, ఈసారి మేము గవర్నమెంట్కి రాను కూడా చెప్పాడు ఇండైరెక్ట్గా. అదే అయింది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మోడీగా కాలేడు కదా. బీహార్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. దట్వే ఆయన చెప్పింది కరెక్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.